2019లో టీడీపీని గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలదే అన్నారు లోకేష్. టీడీపీని ఆంధ్ర పార్టీ అని కొందరు విమర్శిస్తున్నారన్న లోకేష్, టీడీపీ ఆవిర్భావం జరిగింది తెలంగాణలోనే అని అన్నారు. హైదరాబాద్ను అభివృద్ధి చేసింది చంద్రబాబేనని స్పష్టం చేశారు. తెలంగాణలో కావాలనే టీడీపీని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. విభజన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు. తెలుగుదేశం పార్టీని ఓడించాలని అక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఇక్కడ వైకాపా కాంగ్రెస్ కలిసి మన రాష్ట్రాన్ని విడగొడటం జరిగారు. ఎక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి తక్కువ ఆదాయం వచ్చింది. తక్కువ జనాభా ఉన్న రాష్ట్రానికి ఈరోజు ఎక్కువ ఆదాయం వచ్చింది. ఆనాడు మన రాష్ట్రాన్ని విడగొట్టిన తర్వాత మన ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూర్చోవాలో తెలియదు. మనలాంటి వాళ్ళకి రాజధాని ఎక్కడుందో తెలియదు. తమ్ముళ్ళు 6 నెలలు ఎప్పుడూ అమరావతికి వచ్చిన బస్సులో పడుకున్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. బస్సులోనే స్నానం చేశారు, బస్సులోనే భోంచేస్తాం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం ప్రతిపక్ష నేత దొంగబ్బాయి గారు ఉన్నారు. ఆయన పదే మన మేనిఫెస్టో చూపిస్తారు. చూపించి మన ఇచ్చిన ఒక్క హామీ నిలబెట్టుకోలేదని అంటారు. ఈ సభాముఖంగా దొంగబ్బాయి గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా 25,000 కోట్ల ఖర్చు పెట్టి రైతు రుణమాఫీ చేసింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని అడుగుతున్నా. అదేవిధంగా 10,000 కోట్ల ఖర్చు పెట్టి డ్వాక్రా మహిళలకి చేయూతగా నిలబడింది తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో 24 గంటల కరెంట్ ఇచ్చింది కూడా మనమే. ఇది జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈరోజు అడుగుతున్నా. ఆయన ఒకటే పెట్టుకున్నారు, ఎట్టి పరిస్థితుల్లో అమరావతి నిర్మాణం జరగకూడదని. రైతులు ఒప్పుకున్నా కావాలని, వైకాపా నాయకులు కావాలని అక్కడి అరటి తోటలకి మంట పెడతాం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే ఈరోజు కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మనం చూసాం తుని ఘటన. మన కాపు సోదరుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పంపించి కావాలని అక్కడ ఇబ్బంది పెడతాం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. వాళ్ళ నాయకులు తొందరలో 100% జైలుకి వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది.